అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదంటున్నావు, సంతోషం. మరి నీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ పార్టీ కండువ కప్పితే కప్పుకో, మరి గులాబీ కండువ ఎందుకు కప్పుకోవడం లేదు? మరి గులాబీ కండువ దీనికి సమాధానం చెప్పాలి. రైట్, ఒకసారి మన బీజేపీ పార్టీకి వెళ్దాం. ఎస్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అట్లూరి రామకృష్ణ గారు ఉన్నారు. ఎస్ రామకృష్ణ గారు, నమస్తే అండి. ఎస్ రామకృష్ణ గారు, ఏం చెప్తారు? ఇటువైపు జరుగుతున్నటువంటి పరిస్థితి అసలు ఎక్కడున్నారనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్తోనే ఉన్నాం, అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలవడం జరిగిందని వివరణిస్తున్నారు. దీంట్లో ఒక రెండు విషయాలు. ముందు కూడా అన్ని పార్టీలు ఈ విధంగా బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, గతంలో ఈ విధమైనటువంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహం చేయడం వల్ల పర్యవసానమే ఇవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో మనం ఒక విషయం ఆలోచించవచ్చు, మరి పార్టీ కండువా కప్పుకోవట్లేదు, మరి పార్టీ కార్యాలయాలకి రావట్లేదు, తీసేయాలి పార్టీ నుంచి. తీసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా ఉంటారు అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన చట్టాలు చాలా పవర్ఫుల్గా అయినాయి. సో దానిలో భాగంగా మీరు పార్టీ ఫిరాయించినంత మాత్రాన మిమ్మల్ని బదులు మీరు శాసనసభ్యులుగా ఏ పార్టీ నుంచి ఎన్నికైతారో ఆ పార్టీని మీరు మారి వేరే పార్టీకి పోవడం వల్ల మీ యొక్క శాసనసభ్యత్వం పోతుందనే ఉద్దేశంలో ఇది ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఏదైతే జరిగిందో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారారో అదే సిస్టంలో ఈసారి కూడా మారి వాళ్ళు అదే విధంగా చెప్తా ఉన్నా. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడికి పోలే, పార్టీలు మారారు, అది క్లియర్, నో డౌట్. కానీ ఏదైతే టెక్నికల్ గా ఈ విషయాలు ఉన్నాయో ఆ టెక్నికల్ విషయాల్లో భాగంగా వాళ్ళు మేము ఏదైతే గెలిచామో పార్టీ ఆ పార్టీలోనే ఉన్నాం అని చెప్పుకుంటున్నారు తప్పిస్తే వేరే విషయం లేదు. కాకపోతే ఇక్కడ డెమోక్రసీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా సరే పార్టీలోకి మారేటప్పుడు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి ఆ ఎన్నికల్లో గెలిస్తే అంటే మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికలు రావాలని భావిస్తున్నారా? అంటే ఉప ఎన్నికలు అంటే రాజీనామా చేస్తే ఖచ్చితంగా వచ్చే ఉప ఎన్నికలే కాబట్టి ప్రజాస్వామ్యుతంగా జరగాలి. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు రావాల్సిందే. ఉప ఎన్నికలు అలాగే రాజీనామా చేయాలి. చేసి మీరు పార్టీలోకి వేరే పార్టీలోకి వెళ్ళి మీరు అక్కడి నుంచి పోటీ చేయండి, పోటీ చేసి గెలవండి. ఎక్కడైతే అది ఈ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఒకటే, గతంలో మీరేం చేశారో అదే విధమైనటువంటి మరి టిట్ఫర్ లాగా మళ్ళీ జరుగుతుంది. కాబట్టి అదే చేస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన టెక్నికల్ గా ఉండటం కోసం మా పార్టీలో లేరు, పనుల కోసం వచ్చారు అనేటటువంటి చెప్తున్నారు తప్పిస్తే వేరే అందరికీ తెలిసిన విషయం. రైట్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం. ఎస్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, మనకి టీపీసీసీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కొక్కొండ రాహుల్ గౌడ్. ఎస్ రాహుల్ గౌడ్, చెప్పండి, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం, మీ పార్టీలోకి జాయిన్ అయ్యారు, ఆ విజువల్